ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయంలో మొదటి వచనము నుండి 4 వచనాలు మనం చూస్తున్నప్పుడు నాయకుడైన మోషే చనిపోకముందు ఇజ్రాయేలు 12 గోత్రముల వారిని దీవించటానికి ఇష్టపడినప్పుడు వారితో మోషే గారు ఒక చక్కటి మాటను తెలియజేశాడు. ఏంటి ఆ మాట అంటే, ధర్మశాస్త్రమును దేవుడు విధించి తన ప్రజలైన యాకోబు వంశానికి స్వాచ్ఛముగా అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలను వారు ఎలా పాటించాలో, ఆ నియమ నిబంధనలు ఎలా నడుచుకోవాలో అది ఒక స్వాచ్ఛముగా వారికి దేవుడు ఇచ్చాడు. ఏదైనా ఎవరైనా మనకిచ్చినప్పుడు మనము దానిని చాలా బాగా ప్రేమిస్తాం. మనకు ముఖ్యమైన స్నేహితులు కానీ, మన రక్త సంబంధులు కానీ, కొన్నిసార్లు మన ప్రాణ స్నేహితులు కానీ ఇచ్చినప్పుడు వాటిని అందరికీ చూపించి, ఫలానా స్నేహితుడు నాకు ఇచ్చాడు, చూడు ఇది ఎంత బాగుంది అని సంతోషపడతాం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు స్వాచ్ఛముగా వాక్యమును అనుగ్రహించాడు. కాబట్టి దానిని మీరు మీ బ్రతుకులో అవలంబించుకొని జీవించాలి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమును ఆయన బిడ్డలకు స్వాచ్ఛముగా ఇచ్చాడు. ఆ వాక్యాన్ని దేవుని బిడ్డలైనటువంటి వారు అది ఆభరణము వంటిదని, అది జుంటి తేనె ధారల కన్నా మధురమైనటువంటిదని, అది చెక్కు చెదరనేటువంటిదని తలంచి దానిని చదువుతూ అన్వయించుకుంటూ దైనందిన జీవితంలో పాటిస్తూ ఉండాలి. అప్పుడు ఆ వాక్యం అనే స్వాచ్ఛము నీ బ్రతుకును బాగు చేయటానికి ఇష్టపడుతుంది. నీ బ్రతుకును సారవంతము చేయటానికి ఇష్టపడుతూ ఉంది. ఈరోజు మనం గమనించినప్పుడు మనుషులకు అనేకమైన వాటి మీద మనసు ఉంటుంది, కానీ దేవుని వాక్యం మీద మనసు ఉండదు. ఏదో టేక్ ఇట్ ఈజీగా, ఏదో ఒక పుస్తకముగా భావించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రజలకు వాక్యమును స్వాచ్ఛముగా ఇచ్చాడు. ఈ వాక్యము నువ్వు చదవాలి, భుజించాలి. అప్పుడు నీ ఆత్మీయ ఆకలి తీరుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమును ఆయన ప్రజలకు స్వాచ్ఛముగా ఇచ్చాడు. హల్లెలూయా. మీరు గమనించండి,
తాత నుండి తండ్రి, తండ్రి నుండి మనకు వచ్చిన ఆస్తి పత్రాలు ఎందులో దాచుకుంటాం? ఎందులో దాచుకుంటాం? చాలా జాగ్రత్తగా అనేకమును ముడులేసి తాళాలేసి దానిని దాచుకుంటాం. దొంగవాడు ఎత్తుకెళ్ళిపోకుండా, అమ్మినోడు మరలా తీసుకుపోకుండా, నాది అనకుండా దానికి ఎన్ని తాళాలేసి ఎవరికి తెలియకుండా, భార్యకి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా దాన్ని ఎంత భద్రము చేస్తామో. కొన్నిసార్లు ఆ డాక్యుమెంట్స్ చినిగిపోతాయి, ఆ డాక్యుమెంట్స్ రాసిన అక్షరాలు చిరిగిపోతాయి, ఆ డాక్యుమెంట్స్ కొన్నిసార్లు దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. దానిని మనము స్థిరమని భావిస్తాం, దాని మీద మనసుంచుతాం, దానిని పద్దాక 10 సార్లు చూసుకుంటూ మురిసిపోతాం. ఇది నా తండ్రి ఇచ్చాడు, ఇది నా తాత ఇచ్చాడు, ఇది నేను సంపాదించుకున్నాను అని మురిసిపోయి మన మనవలకు మన పిల్లలకు చెప్తున్నారే, నేను నిన్ను అనాథ విడిచిపెట్టలేదురా, ఇదిగో మా నాన్న నాకు ఇవ్వకపోయినా నేను కష్టపడి నీకు ఇస్తున్నాను రా అని గొప్పగా చెప్తాం. కానీ దానిని తీసుకుని కొడుకు నీ గెంజిపోయాడు, దానిని తీసుకుని కూతురు నీ గెంజిపోయింది. నీ ఆస్తి కావాలంటది కానీ నువ్వు వద్దు అంటది, నీ మేడలు కావాలంటారు మీరొద్దు అంటారు. కానీ ఈ స్వాస్థ్యం అయితే ఎవరూ చూడని అవసరం లేదు. ఈ స్వాస్థ్యము నేను బ్రతికిస్తుంది, ఈ స్వాస్థ్యము నీ బాధలో నెమ్మదినిస్తుంది, ఈ స్వాస్థ్యము నీకు దీపమై ఉంటుంది, ఈ స్వాస్థ్యము చీకటిలో దీపమై ధైర్యం ఇచ్చి నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రజలకు వాక్యమనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దానిని మనము సంపాదించుకోవాలి. ఆ వాక్యము ఎక్కడుంటుందంటే హృదయంలో ఉంటుంది, మైండ్లో ఉంటుంది. దానిని ప్రతి దినము నెమరు వేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం, నీ కుటుంబాన్ని నిలబెట్టేది దేవుని వాక్యం, నీ బ్రతుకును నవ్వులు పాలు అవ్వకుండా కాపాడేది దేవుని వాక్యం. దేవుడు దానిని స్థిరమైనటువంటి స్వాస్థ్యముగా మనకిచ్చాడు. దానిని మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? సంపాదించుకోవాలి. కాబట్టి యాకోబు వంశానికి ధర్మశాస్త్రం అనే వాక్యాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇప్పుడు వారికే కాదు, ఆయన రక్తము చేత కడగబడిన మనందరికీ కూడా ఆ వాక్యము స్వాస్థ్యముగా మనకి ఇచ్చారు. అపవాదిని వాక్యము ద్వారా ఎదిరించే శక్తి దేవుడిచ్చాడు. తంత్రములను జయించే శక్తి వాక్యము ద్వారా నీకు ఇచ్చాడు. దెయ్యములు మామూలుగా నువ్వు పలికితే పోవు, దేవుని వాక్యము ఎత్తి ప్రార్థన చేస్తే దెయ్యములు పోతాయి. నీ రోగము వాక్యము ఎత్తి మూలిగి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది. వాక్యము ఎత్తి నువ్వు గోజాడితే దేవుని అభిషేకం పొందుతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోటి నిండా పనికిమాలిన మాటలతో నింపుకుంటారు, కానీ దేవుని వాక్యమనే ఆ గొప్ప ఆహారము నీ నోటి నిండా నింపుకోవాలి, నీ మనసు నిండా నింపుకోవాలనే ఆలోచన మనము కలిగి ఉండుట మంచిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. అందుకే కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 119వ సంకీర్తన చూడండి, 72వ వచనం, 111వ చరణం. వేల కొలది వెండి బంగారం నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
ప్రియులరా, వేల కొలది వెండి బంగారు నాణాలు ఉండుట కంటే, సంపాదించుట కంటే, ధరించుకొనుట కంటే దేవుడిచ్చిన వాక్యము మేలు కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యమునకు సాటి మరేది రాదు. వాక్యమునకు అనుగ్రహించు మేలు ఏ వస్తువు నీకు ఇవ్వలేదు. నీవు సంపాదించినది ఏది కూడా మేలు జరిగించదు. నీకు మేలు కలిగించేది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 111వ చరణం చదవండి. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. చూసారా, ఈ కీర్తనకారుడు, ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవిచ్చే శాసనాలు, నీవిచ్చే వాక్యం, నీవు బోధించే ఉపదేశం నా హృదయానికి ఆనందకరమయ్యా. ఎన్ని వెండి బంగారులు ఉంటే ఆనందం ఉంటుంది, ఎన్ని వైడూర్యాలు కెంపు రత్నాలు ఉంటే ఆనందం ఉంటుంది, ఎన్ని మేడలుంటే ఆనందం ఉంటుంది. మేడల కోసం మొన్న ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు. నాకు కావాలి, నాకు కావాలని ఇద్దరు పొడుచుకున్నారు. ఏమండి, మేడలో ఏం చేస్తాయి? చంపుతాయి. దురాశ గర్భము దాల్చి మరణాన్ని కంటారు. ఈరోజు భూమి మీద ఎక్కువగా గొడవలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఆస్తి తగాదాల దగ్గర. ఈ రోజుల్లో సొంత తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నవ్వండి, అక్క చెల్లెలు ఉన్నవ్వండి, ఆ తండ్రి తల్లి సంపాదించిన ఆస్తి కోసం వీరి చివరికి ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే చంపుకునే రీతిలోనికి వెళ్ళిపోతున్నారు. స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. నాకు వాటా ఇవ్వట్లేదండి అని చంపేస్తూ ఉన్నారు తల్లిదండ్రులని. వెండి బంగారాలు నీకు క్షేమమా? మనుల మాణిక్యాలు నీకు ఆనందమా? ఆనందం లేదు. దేవుని వాక్యము నీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అది నిత్య స్వాస్థ్యము. నీ దగ్గర నుండి ఇంకెవడో దాన్ని తీసుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. జుంటితేనే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. కాబట్టి దేవుని వాక్యము నీ జీవితానికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు స్వాస్థ్యముగా భావించాలి, ఆస్తిగా భావించాలి, బంగారం కన్నా విలువైనదిగా భావించాలి. అప్పుడు నీ హృదయానికి నెమ్మది ఉంటుంది. అప్పుడు నీ జీవితానికి భద్రత ఉంటుంది. అప్పుడు నీ బ్రతుకుకు పిల్లరా స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించుకుంటావు. అందుకంటాడు 103వ చరణంలో, అదే కీర్తన 103వ చరణములు అంటాడు, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపుగా నన్ను. చూసారా, దేవుని వాక్యం నాలుకకు ఎలాగుంటాయంట? మధురముగా ఉంటారు. అది నీ నోటికి తేనె కన్నా తీపుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము
ఆయన ప్రజలైనటువంటి మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు దాచుకోవాలి. ఆ స్వాస్థ్యము దొంగ అపహరింపకుండా దానిని భద్రము చేయాలి. మధ్యరాత్రిలో నిన్ను వాక్యం అడిగితే చెప్పగలిగిన సామర్థ్యము నీకు రావాలి. మనుషునికి దేవుని వాక్యం మీద మమకారం ఉండదు. మనుషునికి దేవుని వాక్యం మీద ప్రేమ ఉండదు. పనికిరాని తాత్కాలికమైన వాటి మీద మనుషుడు మనసు పెట్టి బ్రతుకుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు వాక్యమును స్వాస్థ్యముగా ఇచ్చాడు. అందుకే అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 38వ వచనములో ఒక చక్కటి మాట కనబడుతుంది, చూడండి. సీనాయి పర్వతము మీద మనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడు ఇతడే. ఇజ్రాయేలు ప్రజలకు మోషేను గురించి అక్కడ ప్రజలకు పౌలు చెప్తున్నాడు. ఇదిగో అరణ్యములో సంఘం ఉంది, ఆ సంఘమునకు వాక్యము తెచ్చిన వాడు మోషే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఆ వాక్యము మనకు స్వాస్థ్యముగా ఉన్నది. వాక్యాన్ని ప్రేమించిన వాడు దేవునిని ప్రేమిస్తాడు. వాక్యమును ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలను పాటిస్తాడు. వాక్యమును ప్రేమించిన వాడు దేవునితో మాట్లాడతాడు. వాక్యమును ప్రేమించిన వాడు దేవునితో నడుస్తాడు. వాక్యమును ప్రేమించేవాడు పాపమును అసహించుకుంటాడు. వాక్యమును ప్రేమించేవాడు కపటమును దాచుకోడు. వాక్యమును హత్తుకునేవాడు అపవాది సంబంధిగా ఉండడు. వాక్యమును ప్రేమించేవాడు అందరితో సమాధానముగా ఉంటాడు. వాక్యమును ప్రేమించేవాడు అందరినీ క్షమించే వ్యక్తిత్వము కలిగి ఉంటాడు. వాక్యమును ప్రేమించేవాడు అందరితో కలిసి మెలిసి బ్రతకడానికి ఇష్టపడతాడు. వాక్యమును ప్రేమించకపోతే, వాక్యమును హత్తుకోకపోతే అందరినీ ద్వేషముగా చూస్తారు. అందరినీ శత్రువులుగా భావిస్తారు. నా ఎంత భక్తిగా లేరు అని విమర్శిస్తారు. నా ఎంత ఆత్మీయత వారికి లేదు అని తీర్పులిస్తారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ స్వాస్థ్యము ఏదనుకుంటున్నావు? నువ్వు సంపాదించిన ఇల్లు ఒకరోజు విడిచిపోవలసి వస్తుంది. నువ్వు సంపాదించిన వెండి బంగారాలు నీకు విడిచిపెట్టవలసి వస్తుంది. నువ్వు చచ్చిపోతే నల్ల తాడు కూడా నీకు ఉంచరు. అంతవరకు మట్టిలు పెట్టుకుంటావు, అంతవరకు పట్టీలు పెట్టుకుంటావు, అంతవరకు చెవులు రింగులు పెట్టుకుంటావు, అంతవరకు ముక్కు పుడుకు పెట్టుకుంటావు, అంతవరకు మెడలో హారాలు చైనులు పెట్టుకుంటావు. నువ్వు చచ్చిపోతే ఎంతగా ప్రేమించి కొనుక్కున్నా ఆ వస్తువులు కూడా నీతో రావు. నీతో వచ్చేది, నీతో నిలిచేది, నిన్ను తీసుకెళ్లేది వాక్యం అనే స్వాస్థ్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము ఆయన వాక్యము. ఆ వాక్యమును స్వాస్థ్యముగా భావించాలి. ఖాళీ ఉన్నంతసేపు వాక్యాన్ని చదవాలి. రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారో తెలుసా? గవర్నమెంట్ రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారో తెలుసా? 60 సంవత్సరాల వయసు వరకు నువ్వు కష్టపడ్డావు, ఇంకా నువ్వు ఉద్యోగానికి పనికిరావు, నీ మెమరీ దెబ్బతింటుంది, ప్రయాణం చేసిన మధ్యలో పడిపోతావు, నువ్వు కన్న పిల్లలు నీ గురించి ఏడుస్తారు, నీ కుటుంబంతో నీవు కాలం గడుపు, నీ పిల్లలతో నువ్వు కాలం గడుపు. ఎంతవరకు నువ్వు సంపాదించావు కదా,
నువ్వు అనుభవించి నీ రెస్ట్ సందర్భాలలో వాక్యమును చదువుకొని బ్రతుకు అని రిటైర్మెంట్ ప్రకటన చేస్తారు. అది స్వాచ్ఛము కాదు. ఆ భార్య మందు పెట్టి విషం పెట్టి అన్నంలో విషం పెట్టి చూసావనుకో, ఇక నీ భార్య నువ్వు అనుమానించే పరిస్థితి వచ్చాడు. అయ్యా నా భార్య విషం పెడుతుందేమో అని చెప్పి మొదట అన్నం కుక్క పిల్లి ఉంటే పిల్లి ఉంటే ఆ మొదట అన్నం కుక్కకి పిల్లికి వేయడానికి ఇష్టపడతాం. ఎందుకని? ఆ సీరియల్ చూసే కాబట్టి నీకు భయం పట్టుకుంది. అదే సీరియల్ చూడకపోతే ఏ భయం లేకుండా అన్నమ్మని గారు అన్నం పెడితే సిద్ధయ్య గారు సిద్ధముగా చేసి తినడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డ వాక్యము స్వాచ్ఛముగా భావించాలి. రెండవది మనం గమనిస్తే, రెండవది స్వాచ్ఛము ఏంటి అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం బి భాగం చదవండి. ఇది వారి స్వాచ్ఛము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుడు స్వాచ్ఛమునిచ్చాడు. ఏంటంటే నీతి. నీతి అనేది గొప్ప స్వాచ్ఛము. నీతి లేనివాడు గుర్రము కన్నా హీనమైనవాడు. నీతి కలిగి లేనివాడు కంచర గాడిద కన్నా హీనమైనవాడు. దేవుడు నీతి అనే స్వాచ్ఛమును తన బిడ్డలకు ఇచ్చాడు. ఎందుకు? ఆయన నీతిమంతుడు గనుక ఆయన బిడ్డలకు కూడా నీతిగా బ్రతకాలని ఆ నీతిని స్వాచ్ఛముగా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీతిని స్వాచ్ఛముగా మనం భావించాలి. చాలా మంది అంటారు రామపత్రిక 3వ అధ్యాయము నీతిమంతుడు లేడు, ఈ ఒక్క మాట పలుకుతాడు. నీతికి లేనుడు ఏం పలుకుతాడు? ఆ ఒక్క మాట పలుకుతాడు. బైబిల్ గ్రంథం చెప్పింది కదండి నీతి లేదని. ఎందుకు చెప్పాడో, దేనికి చెప్పాడో, అక్కడ సందర్భం ఏంటి, ఎందుకు చెప్పవలసి వచ్చింది, అక్కడ కాంటెంట్ ఏంటి అని చూడరు. నీతిమంతుడు అక్కడ లేడంటే అంటే నేను కూడా నీతిమంతుడిగా ఉన్న అవసరం నచ్చినట్టు తిరగచ్చు. గొలుసు లేని కుక్క ఎంత ప్రమాదమో, నీతి లేని మనిషి అంత ప్రమాదము. గొలుసు కట్టలేని కుక్క ఎంత ప్రమాదమో, నీతి లేని మనిషి సమాజానికి, సంఘానికి, కుటుంబానికి అంత ప్రమాదం. నీతి అనేది దేవుడు ఆయన బిడ్డలకు స్వాచ్ఛముగా ఇచ్చాడు. నీతిమంతుడు ఎలా కాగలడు? యేసుక్రీస్తును దేవుడిగా నమ్మితే నువ్వు నీతిమంతుడు అవుతావు. అక్కడే చెప్పాడు, రామపత్రికలోనే చెప్పాడు. చూడండి ఒకసారి రామపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే నీతి ఎలాగొస్తుంది? యేసయ్య దేవుడని నువ్వు నమ్మితే, ఆయన నా పాపాల కొరకు రక్తము కార్చాడని నువ్వు నమ్మితే, ఆయనే నా పాపాలు క్షమిస్తాడని నువ్వు నమ్మితే నీవు నీతిమంతుడు అవుతావు. కాబట్టి నీతిని స్వాచ్ఛముగా భావించాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది అన్వయించుకోవడానికి ఇష్టపడరు. నీతిగా లేనోడు తప్పులు చేస్తాడు, నీతిగా లేనోడు అబద్ధాలు ఆడుతాడు, నీతిగా లేనోడు అన్యాయం చేస్తాడు, నీతిగా లేనోడు పరస్త్రీతో పాపం చేస్తాడు, నీతిగా లేనోడు అన్యాయముగా అక్రమముగా సంపాదిస్తాడు, వడ్డీ వ్యాపారాలు చేస్తాడు, లంచం తీసుకుంటాడు, అమాయక ప్రజల యొక్క సొమ్మును ఆశిస్తాడు. నీతిగా ఉంటే అవేవి నాకు అవసరం లేదని తన కష్టార్జితం మీద ఆశపడతాడో, ఇష్టపడతాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీతిని స్వాచ్ఛముగా మనం భావించాలి. నీతి కలిగి మనం నడవాలి. అనేకులకు నీ యొక్క నీతి అనేకులు గ్రహించే రీతిలో ఉండాలి. నీతి లేనివాడు నీతి మాలిన పనులు చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి కలిగి ఉంటే నువ్వు పాపం చేయటానికి ఇష్టపడవు. కాబట్టి నీతి అంటే పాపము లేనటువంటిది. నిన్ను పరలోకానికి వెళ్లకుండా చేస్తుంది వడ్డీ. క్లియర్గా రాశాడు బైబిల్ గ్రంథములో. నీ ద్రవ్యము వడ్డీ కీకూడదని రాశాడు 16వ సంకీర్తనలో. అది పాపము, అది శాపము, అది నష్టం కలిగిస్తుంది, దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి నీతి లేకుండా అది చేస్తుంది. హల్లెలూయా. అందుకే జక్కయ్య ఏమన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా సంపాదించుకున్నానో వాళ్ళకి 4 వంతులు ఇస్తానన్నాడు. హల్లెలూయా. అంటే ఒకప్పుడు నీతి మాలినాడు, యేసయ్య వచ్చిన తర్వాత నీతిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇలాంటి మాటలు చెప్తే మనకి ఇష్టం ఉండదు. ఎవరు ఇచ్చేవారు లేరు కదా ఇక్కడ. అప్పులు ఇచ్చేవారు, అప్పులు ఇవ్వచ్చు, తప్పు లేదు. అప్పులు ఇవ్వచ్చు, తప్పు లేదు. అపాయంలో మనం ఎత్తిన ఆదుకోవచ్చు, తప్పు లేదు. కానీ మరీ అన్యాయమైన వడ్డీ తీసుకో. నువ్వు పాపం సొమ్ము నిన్ను తాండవం ఆడుతూ జాగ్రత్త. నిన్ను పరలోకానికి వెళ్లకుండా చేస్తా. నిజమండి, ఇది సత్యం. బైబిల్ క్లియర్గా రాశాడు. అందుకే మా అక్కకి వడ్డీకి ఇవ్వకని చెప్పారు. ఏ వస్తువులు పట్టద్దో, నీ వల్ల మేము కూడా నరకానికి వెళ్ళిపోతామంటే దెబ్బకు మానేసింది. చెప్పాలి, సత్యం చెప్పాలి, నీతి చెప్పాలి, నీతి బోధలు చేయాలి. నీ దేవుడు నీతిమంతుడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పాపము లేనివాడు, నీ దేవుడు వడ్డీకి ఇవ్వలేనివాడు. నువ్వెందుకు ఎలా చేస్తున్నావు? ఎవడో పాపం సొమ్ము పడేసుకుంటావు నీ ఇంట్లో. ఆ పాపం సొమ్ము నిన్ను పిశాచిలా కొరికి తింటది. ఆ సొమ్ము నిన్ను పిశాచి చేసేది. శాంతి లేకుండా నీతి లేని వారు ఇవన్నీ చేస్తారు. కాబట్టి నీతి లేకుండా ఆ పనులు చేస్తాయి. కాబట్టి నీతిని స్వాచ్ఛముగా భావించాలి. మనము నీతిగా లేకపోతే అవన్నీ మన మీద ప్రమాదాన్ని, నష్టాన్ని, దాడిని చేస్తాయి. కాబట్టి నీతిని స్వాచ్ఛముగా మనం భావించాలి. కాబట్టి నీతిగా మనము నడవాలి, న్యాయముగా మనము ఆలోచించాలి. హల్లెలూయా. నీతిగా ఉండాలని చెప్పి ఎక్కడొచ్చాయి ఆ యాక్ట్? ఇందులో నుంచి వచ్చింది యాక్ట్. ఏంటి, ఎవరు కల్పించలేదండి, బైబిల్ నుంచి రాశాడు. కాబట్టి నీతి అనేది గొప్ప స్వాచ్ఛముగా నువ్వు భావించాలి. నువ్వు నీతిగా ఉంటే అబద్ధం ఆడడానికి భయపడతావు. బాబా ఎక్కడున్నావు? వీళ్ళు ఎక్కడే ఉన్నాను. మనోడు ఎక్కడో ఉంటాడు, ఏం చెప్తాడు? వీళ్ళు ఎక్కడే ఉన్నాడు. ఫోన్ వచ్చాక అబద్ధాలు ఎక్కువైపోయాయి. ఫోన్ వచ్చాక ఏం చూస్తున్నావు అంటే ఏం లేదు. ఏం చూస్తున్నావు అంటే వెంటనే ఏం చేస్తారు? ఇలాగా ఆపేస్తారు. అది చూడనివ్వరు. నా పర్సనల్ నీకెందుకు? ఇప్పుడు ఏమైపోయిందంటే సీక్రెట్ నెంబర్లో పెట్టుకుంటున్నారు. సీక్రెట్ నెంబర్. నీతిని స్వాచ్ఛముగా భావించుకొని నీతిగా బ్రతకాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన 37వ సంకీర్తన 25వ చరణం చూడండి. నేను చిన్నవాడినై ఉంటిని. 37వ సంకీర్తన 25. ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిగా ఉన్నోళ్ళు, నీతిగా బ్రతికిన వాళ్ళు, నీతిగా నడిచిన వాళ్ళు, వారి సంతానమట భిక్షమెత్తుకొనడం చూడలేదట. అంత ఔశ్వర్యముగా బ్రతికారట. ఎవరో? నీతిగా ఉన్నవాళ్ళు, నీతిగా నడిచిన వాళ్ళు.
ఆ నీతిమంతుని యొక్క పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి కలిగి ఉండటం వలన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మనం అడిగినవన్నీ ఇస్తాడు. దేవుడు మనతో నడుస్తాడు. కాబట్టి హానోకుతో నడిచిన దేవుడు, అబ్రహాముతో నడిచిన దేవుడు, ఈసాకు మొర ఆలకించి విత్తనమును ఫలించటానికి ఇష్టపడిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీతి అనే స్వాస్థ్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు నీతిగా బ్రతకాలి. దేవుని బిడ్డలలో అవినీతి ఉండకూడదు. అవినీతి ఉండకూడదు. ఎందుకంటే దాని వలన చాలా ప్రమాదాలు దాపరుస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతులకు దేవుడే సంరక్షకుడిగా ఉంటాడట. చూడండి 37వ కీర్తన 17వ చరణం చూడండి. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే. చూసారా? నీతిమంతులకు దేవుడే సంరక్షకుడు. మరి నీతిగా ఉండడానికి ఎందుకు నీకు కష్టం? నీతిగా మాట్లాడడానికి నీకు ఎందుకంత బాధ? నీతిగా నడవడానికి నీకు ఎందుకంత ఇబ్బంది? నీతి పనులు చేయడానికి నీకు ఎందుకంత నామోసి? తప్పు చేస్తే నామోసి, పాపం చేస్తే నామోసి. నీతిగా ఉంటే ఆయనే నీకు సంరక్షకుడిగా ఉంటాడు. నీతిమంతుల పిల్లలట భిక్షమెత్తుకోరట. ఓ తండ్రి, ఓ తల్లి, నీ బిడ్డల కొరకు నీతిగా బ్రతుకు, నీతివంతమైన జీవితాన్ని జీవించు. అలాగైతే నీ కడుపును పుట్టిన పిల్లలు అనాథులుగా అవ్వరు, భేదవారుగా ఉండరు, కష్టాలు పాలవ్వరు. దేవుని బిడ్డలమైన మనము ఏ విధమైన స్వాస్థ్యము కలిగి ఉండాలంటే, నీతి అనే స్వాస్థ్యము మనము సంపాదించుకోవాలి. మన దేవుడు నీతిమంతుడు. ఆయన పిల్లలు కూడా నీతిగా బ్రతకాలి. పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదండి. పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదు. పెద్ద పెద్ద పాపాలు మనం ఆలోచిస్తాం, పెద్ద పాపాలు ఆలోచిస్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అబద్ధం ఆడితేనే గొప్ప పాపం. అబద్ధికులు దేవుని రాజ్యానికి చేరారు. అబద్ధికులు అగ్నిగుండంలో పాలు పొందుతారు. అబద్ధములాడే నాలుక చీల్చబడుననుంది. పిల్లలైనటువంటి వారు ఎక్కువ అబద్ధాలు ఆడతారు. అమ్మా, బాగా చదువుకుని వస్తున్నావా? లేకపోతే మధ్యలో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడతా, డాడీ మమ్మీ అటువంటివి పడవు, నేను నీ కూతురును నీ కొడుకును అని మాట్లాడతారు. తప్పు కదూ? నీ కన్న తల్లిదండ్రులు నువ్వు అబద్ధం ఆడితే ఎవరి దగ్గర అబద్ధం ఆడవు? నిన్ను పెంచిన తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడితే నీతి లేని వారు అబద్ధములు ఆడడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మన కొరకు రక్తం కార్చాడు. ఎందుకంటే నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆ నీతిని కలిగి మనం భూమి మీద బ్రతకాలి. మూడవదిగా చూస్తే ఎబ్రిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మూడవది, రక్షణ ఒక స్వాస్థ్యముగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు రక్షణ ఒక స్వాస్థ్యముగా ఇచ్చాడు. మనమందరము కూడా రక్షించబడిన వారు. మనమందరము కూడా దేవుని రక్తము చేత కడగబడిన వారు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎవరంటే, మేము రక్షించబడిన వారమండి అని చెప్తాము లేదా? రక్షణ
శరీరానికి, దేహానికి, ఆత్మకు సంబంధించింది రక్షణ. కాబట్టి దేవుడు ఆ రక్షణను మనకేమి ఇచ్చాడంటే ఒక స్వాస్థ్యముగా ఇచ్చాడు. కాబట్టి రక్షణను స్వాస్థ్యముగా భావించాలి. రక్షించబడిన నీవు రక్షించబడిన మొదటి దినము నుండి మరణము వరకు కూడా నీ రక్షణను గురించి నువ్వు శ్రద్ధ వహించాలి. రక్షించబడినప్పుడున్న స్పిరిట్ ఇప్పుడు కూడా కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి సంతోషం ఇప్పుడు కలిగి ఉండాలి. రక్షించబడిన ఆ దినము కలిగిన ఉజ్జీవం ఈ రోజు కూడా కలిగి ఉండాలి. రక్షించబడిన మొదటి దినముకున్న ఆసక్తి ఈ దినము కూడా ఉండాలి. రక్షించబడిన మొదటి దినములో నువ్వు చేసిన సహవాసము ఈ రోజు కూడా అదే రీతిగా ఉండాలి. రక్షణలో మార్పు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు రక్షణ స్వాస్థ్యముగా ఇచ్చాడు. మనము రక్షణ ప్రజలము. ఈ దేవుడిచ్చిన ఈ రక్షణ మీద మనం నిర్లక్ష్యము చూపరాదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను తప్పించిన వాడు ఎవడు? నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు అనుకో. ఎప్పుడైతే రక్షణ పోగొట్టుకున్నావో దేవుని సన్నిధి పోగొట్టుకుంటావు. ఎప్పుడైతే రక్షణ పోగొట్టుకున్నావో పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. ఎప్పుడైతే రక్షణ పోగొట్టుకున్నావో దేవుని రూపాన్ని, దేవుని శక్తిని పోగొట్టుకుంటావు. కాబట్టి రక్షణ దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈ రక్షణను మనము పోగొట్టకుండా భద్రం చేసుకోవాలి. అమ్మా, ఎప్పుడు రక్షణ పొందావురా? 2019లో నుండి. అయితే నీ రక్షణ ఎలాగుంది? నా రక్షణ బాగుందండి అయ్యారు. నేను రక్షించబడ్డానని చెప్పి వీధిలోన పోట్లాడితే రక్షణ ఉంటుందా? రక్షణ ఉన్న వాళ్ళు పోట్లాడతారా? ఏంటంటే నీ జుత్తు నా జుత్తు, నీ జుత్తు నా జుత్తు, నీ కర్ర నా కర్ర ఉంటుందా? రక్షించబడిన వారు ఉండదు. రక్షణ కలిగిన వారు నెమ్మదిగా ఉంటారు, కోపపడరు. రక్షణ కలిగిన వారు అన్వేషణ చేస్తారు. మన రక్షణ మన మాటల ద్వారా కనబడతాయి, మన చేష్టల ద్వారా కనబడతాయి. కాబట్టి రక్షణ ఇజ్రాయేల్ ప్రజలు కోల్పోయారు. అరణ్యములో పిట్టల్లాగా రాలిపోయారు. రక్షించబడిన మనము దేవుడిచ్చిన రక్షణ మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నుండి తప్పించిన వాడు ఎవడు? కాబట్టి ఈ రక్షణను గురించి మనము జాగ్రత్త వహించాలి. కాబట్టి ప్రియులారా, అందుకే అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. దేవుని బోధ చేత, సూచక క్రియల చేత, అద్భుతముల చేత, ఆశ్చర్య కార్యముల చేత, పరిశుద్ధాత్మ వరముల చేత సాక్ష్యం ఇచ్చినప్పుడు వినిన వారి చేత మనము దృఢపరచబడిన వారు, రక్షించబడిన వారంటే అలాగుంటారు. ఏం పడితే ఆ మాటలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు. ఏమి దరిద్రమైనటువంటి సహవాసాలు చేయరు. వారు వేరుగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. అందరిలో నడిచినప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. 6 మాసాలు ఒకరితో కలిస్తే వారు వీరు, వీరు వారిలాగా ఉండరు. రక్షించబడిన వారు వారి జీవిత విధానమే ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి రక్షణ మనకు దేవుడు గొప్ప స్వాస్థ్యముగా ఇచ్చాడు. హల్లెలూయా. రక్షించబడిన వాడు తప్పు చేశాడనుకో, వానిలోనున్న పరిశుద్ధాత్మ వానిని విడిచి
పోతుంది. అప్పుడు నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాడు. అప్పుడు నీ బాడీ ఎంటీ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. నువ్వు అనుకుంటూ అందరినీ మెప్పించటానికి, అందరినీ నీవు నేను రక్షించబడ్డాను చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ దేవుడు దానిని అంగీకరించడు. ఎందుకని? రక్షించబడిన వాళ్ళు ఎదుటి వారికి ఆదర్శంగా ఉంటారు. వాళ్ళు తప్పు చేయనివ్వరు. వాళ్ళ పాపం మాట్లాడరు, ఆడనివ్వరు. వారు కీడు చేయనివ్వరు. వారు అబద్ధాలు ఆడనివ్వరు. తప్పిపోతే క్రమపరచటానికి చూస్తారు, గద్దిస్తారు, ప్రేమిస్తారు. అవసరమైతే సరిచేస్తారు, అవసరమైతే కొరడా పట్టుకుంటారు. ఇది నీ లైఫ్ స్టైల్ అలా ఉండకూడదు, తప్పు. మనం దేవుని చేత రక్షించబడ్డాం, మనం దేవుని బిడ్డలం. మన దేవుడు ఎలాగున్నాడో మనము కూడా అదే విధముగా ఉండాలని ఉపదేశం చేస్తారు. కాబట్టి దేవునికి ఇచ్చిన రక్షణ నీవే విధంగా కాపాడుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. రక్షించబడక ముందు అందరము పాపులమే. రక్షించబడక ముందు మనం నచ్చిన విధంగా జీవించాం. ప్రభుకు తెలియక ముందు, ప్రభు దగ్గరికి రాకముందు, యేసు ప్రభు దేవుడని ఎరగక ముందు నచ్చిన పనులు చేశాం. అయితే యేసయ్యే దేవుడని తెలుసుకున్న తరువాత, ఆయనే నా పాపాల కొరకు రక్తం ఖర్చి బలైపోయి 3వ దినాన లేచాడని అంగీకరించి తెలిసిన తర్వాత, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత, అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడంటే రక్షణ ఇస్తాడు. అప్పుడు నీ లైఫ్ స్టైల్ ఒక ప్రత్యేకముగా ఉంటుంది. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అందరినీ చంపేవాడు. కానీ దేవుని చేత పట్టబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత అతడు అందరిని బ్రతికించిన వాడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందరిని క్రమపరిచాడు, బాగుపరిచాడు. బలహీనమైన వారిని కూర్చొని బలమైనటువంటి ఉపదేశాన్ని ఉపదేశించాడు. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ చెల్లి, ఓ అక్క, తమ్ముడు, అన్న, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నీవే విధంగా కాపాడుకుంటున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. రక్షించబడిన వాడు తప్పు చేయటానికి భయపడతాడు, దేవుడు చూస్తున్నాడని భయపడతాడు. నువ్వు దేవుని బిడ్డగా పిలిపించుకుంటున్నావు, కానీ మనుషుల చేత, దేవుని చేత పిలిపించుకోవాలి. దేవుడే నిన్ను పిలాలి, నా కుమార్తె అని పిలాలంటే ఆయన మనకిచ్చిన స్వాస్థ్యము మనము సంపాదించుకోవాలి. ఆ వాక్యం అనే స్వాస్థ్యము మన హృదయములో గూడు కట్టుకొని ఉంచుకోవాలి. నీతి అనే స్వాస్థ్యము మనము కలిగి నడవాలి. ఆ రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనము పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని చేత మెప్పు పొందుతావు, దేవుని చేత దీవించబడతావు. నీవు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. అదే చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చే వారం 2 విషయాలు చెప్తాను. కాబట్టి దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడో వాక్యాన్ని, రెండవది దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడో నీతి, మూడవది స్వాస్థ్యం ఇచ్చాడో రక్షణ. ఈ అంచె కాలంలో రక్షించబడిన వారు ఏమవుతారంటే రక్షణలో నుండి తప్పిపోతారు. చాలా మంది మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ రక్షణ విలువ తెలియక. ప్రభు దగ్గరికి వచ్చాను, నాకేమీ జరగలేదు, నాకు ఎక్కువ కష్టాలు అయిపోయాయి, ఎందుకీ ప్రభు అని మరలా అన్యులలోనికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. దేవుని బిడ్డ, నీవు నేను వెళ్ళిపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నేరస్తుడిగా మార్చబడ్డాడు. నీవు నేను ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరలా ఆయన రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ,
దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. జక్కయ్య ఆ రక్షణ కాపాడుకున్నాడు, పరలోకానికి వారసుడయ్యాడు. రాహాబు రక్షణ కాపాడుకుంది, పరలోక రాజ్యానికి వారసురాలయ్యింది. సమరయ స్త్రీ రక్షణ కాపాడుకుంది, పరలోక రాజ్యానికి వారసురాలయ్యింది. సౌలుగా ఉన్నప్పుడు హింసించాడో, పౌలుగా మారినప్పుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడో, బోధించాడో, అనేకులను పరలోక రాజ్యానికి వారసులుగా నడిపించాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనేకులను రక్షించాలని నీకు ఇచ్చాడు. నశించిపోతున్న ఆత్మలకు రక్షించాలని నీకు పని అప్పు చెప్పాడు. అందుకే సేవకులైన వారు ఆత్మల కారా అన్నాడు. రక్షణ ఎందుకు ఇచ్చాడంటే నశించిపోతున్న ఆత్మలను నీ ద్వారా రక్షించాలని. ఆయన నిన్ను ఒక సేవకునిగా, సేవకురాలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనమేమంటే ఏనిగిలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోయి ఆ రక్షణ సువార్తను ప్రకటించకుండా మోగబోతున్న మనుషుల్లాగా తయారవుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఇంకొకరు రక్షించటానికి దేవుడు నీకు ఇచ్చాడు. అసలు ఆలోచన, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని సంపాదించుకొని ఎవరినూ అపహరింపకుండా దానిని కాపాడుకునేవాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు. దేవుని పాదముల దగ్గర ఆకలి లేని, దప్పిక లేని, ఏడుపు లేని, రోగము లేని, బాధ లేని, వాన లేని రాజ్యములో ఉంటారు. అట్టి ఐశ్వర్యము, అట్టి గొప్ప స్వాస్థ్యము ప్రభు మనకిచ్చాడు. దానిని దొంగలకు అప్పగించకూడదు. ఎవరికి అప్పగించకూడదు? దొంగలకు అప్పగించకూడదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.